అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో పౌర్ణమి తిథికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది వైశాఖ పున్నమి మే 12న వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంపద నెలకొంటాయని నమ్మకం. ఈ రోజు సంపదల అధిదేవతి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి ఏం సమర్పించాలో తెలుసుకుందాం. హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతాడని నమ్మకం. మతపరమైన దృక్కోణంలో పున్నమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసం విష్ణువు ఆరాధన, దాన ధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితులలో వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానాలు చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ఈ పున్నమి రోజున సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని, విష్ణువును పూజించే సాంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి పరిస్థితులలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తనకి ఇష్టమైన వస్తువులు సమర్పించాలి. బాటాషా. వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బటాషా సమర్పించాలి. దీని వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే బియ్యం పాయసం. లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం కనుక వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి ఖచ్చితంగా మకానాతో లేదా బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వైశాఖ పౌర్ణమి రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఈ రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించాలి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. అటువంటి పరిస్థితులలో వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించాలి. అలాగే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున గంగా నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్ముతారు. వైశాఖ అమావాస్య రోజున బట్టలు, డబ్బు, ఆహారం, ధాన్యాలు, పండ్లు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది. దీనితో పాటు ఈ రోజున పాత్రలు, ధాన్యం, తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు ఈ రోజే జన్మించాడని చెబుతారు. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.